వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. మనము అభ్యాసము 12.2లోని సమస్యలకి సాధనని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 4వ సమస్యని చూద్దాం. ఏంటి? ఒక భవనము పై నుండి ఒక సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము, దాని పాదము 45 డిగ్రీల నిమ్న కోణము చేస్తుంది. భవనము నుండి టవర్ కు గల మధ్య దూరము 7 మీటర్లు అయిన టవర్ ఎత్తును కనుగొనండి. అంటే ఇక్కడ ఒక భవనం పై నుండి ఒక సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము, పై భాగమేమో 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. అదే భవనం నుంచి మళ్ళీ దాని పాదమును అంటే సెల్ టవర్ యొక్క పాదమును పరిశీలిస్తే 45 డిగ్రీల నిమ్న కోణము చేస్తుంది. భవనము నుండి టవర్ కు గల మధ్య దూరము 7 మీటర్లు అయిన టవర్ ఎత్తును కనుగొనండి అంటున్నాం. దీనికి ఇప్పుడు మనము పటానికి ఇద్దాం. ఏంటి? భవనము, సెల్ టవర్ అంటే భవనము, ఇది భవనంగా తీసుకుందాం. ఇంకేముంది? సెల్ టవర్ పై భాగం అంటే ఇది భవనము పై భాగము, మరియు మరి సెల్ టవర్ ఇది సెల్ టవర్ అనుకుందాం. ఏమైంది? భవనం పై భాగము నుండి టవర్ పై భాగాన్ని అంటే భవనం పై నుండి నుంచి ఈ టవర్ పై భాగాన్ని అంటే ఊర్ధ్వ కోణం అంటే ఇది క్షితిజ సమాంతర రేఖ. ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడి నుంచి పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము లో పరిశీలించిండు. ఇక్కడి నుంచి టవర్ యొక్క అడుగు పాదము అంటే ఇదే కదా, దీన్ని 45 డిగ్రీలు. ఓకేనా? ఏంటి? ఈ రెండు భవనము మరి పాదముల మధ్య దూరము ఏమనిచ్చిండు? 7 మీటర్లు. చూడండి, ఇది 7 మీటర్లు. నేనేమనుకుంటున్నాను? ఇది ఏ, ఇది బి, ఇది సి, డి. ఏబి ఏమో టవర్ ఎత్తు, సిడి ఏమో భవనం ఎత్తు. అయితే ఇక్కడ భవనం పై భాగం నుంచి టవర్ పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము అనగానే ఇదేంటి? ఇది క్షితిజ సమాంతర రేఖ. అంటే ఊర్ధ్వ కోణం అనగానే దృష్టి రేఖ పైన ఉంటుంది కదా, అంటే ఈ రెండింటి మధ్య ఉండేది కదా 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం అనేది. మరియు ఇక్కడ దీన్ని ఏబిసిడి ఈ అనుకుందాం. ఇక్కడ ఇదేంటి? 45 డిగ్రీల నిమ్న కోణము, పైనుంచి కిందికి టవర్ యొక్క పాదాన్ని కదా చూసింది అన్నప్పుడు ఇక్కడ 45 డిగ్రీలు. అంటే చూడండి, ఈ రెండు కూడా చూడండి సిఈ ప్యారలల్ టు డిబి కాబట్టి మనం ఈసిబి యాంగిల్ ఈసిబి ఎంత ఉంటుందో యాంగిల్ సిబిడి కూడా అంతే ఉంటుంది. ఎందుకు? ఈ రెండు సమాంతర రేఖలు అవుతాయి, ఇది తిర్యక రేఖ అవుతుంది, ఏకాంతర కోణాలు సమానం కాబట్టి. ఓకేనా? సమాచారాన్ని రాసుకుందాం. సాధన ఏంటి? టవర్ ఎత్తు. మనం ఏం కనుక్కోవాలి? టవర్ ఎత్తు కదా. టవర్ ఎత్తు మనం ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఓకే. భవనము ఎత్తు సిడి. భవనము మరియు టవర్ల మధ్య దూరం మరియు టవర్ల మధ్య దూరం టవర్కు మధ్య దూరం ఎంత ఇవ్వబడింది? 7 మీటర్లు. 7 మీటర్లు. ఓకేనా? అంటే ఇది ఇక్కడ భవనం అడుగు భాగం డి, టవర్ అడుగు భాగం బి కాబట్టి దీన్ని ఏమని తీసుకోవచ్చు? బిడి ఈజ్ ఈక్వల్ 7 మీటర్లు. మరి ఊర్ధ్వ కోణము, భవనం పై భాగం ఊర్ధ్వ కోణం ఏంది? యాంగిల్ ఏసిఈ యాంగిల్ ఊర్ధ్వ కోణము
ఊర్ధ్వ కోణం యాంగిల్ ఏసీఈ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఏంటిది? ఇది కోణం పై భాగం నుంచి టవర్ పై భాగాన్ని 60 డిగ్రీలు ఊర్ధ్వ కోణంలో చూసాడు. మరి నిమ్న కోణము సిబిడి ఈసీఈ నిమ్న కోణము యాంగిల్ ఈసీబి ఈజ్ ఈక్వల్ టు సిబిడి అని రాస్తున్నా. సిబిడి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు. ఎందుకు? ఇవి చెప్పుకున్నాం కదా, ఏమైతే ఏకాంతర కోణాలు ఈ రెండు సమాంతరంగా ఉంటాయి. సిఈ ప్యారలల్ టు డిబి, కాబట్టి ఇది కావాలనుకుంటే సిఈ ప్యారలల్ టు డిబి అంటే అప్పుడు ఏమవుతుంది? బీసీ అనేది తిరియక రేఖ అవుతుంది, ఏకాంతర కోణాలు సమానం అని చెప్పి తీసుకుంటాం. ఇప్పుడు ఇంకేంటి, మనం ఇంకేం రాసుకోవచ్చు? మనము ఇదేంటి, సి అనేది క్షితిజ సమాంతర రేఖ ఊహారేఖ కదా, ఇక్కడ ఏమవుతుంది? సిడిబిఈ ఏమవుతుంది? సిడిబిఈ దీర్ఘ చతురస్రము, సిడిబిఈ దీర్ఘ చతురస్రము. అంటే దాని నుంచి ఏం రాయొచ్చు? బిడి ఈజ్ ఈక్వల్ టు సిఈ ఈజ్ ఈక్వల్ టు 7 మరియు సిడి ఈజ్ ఈక్వల్ టు ఇంకా సిడి ఈజ్ ఈక్వల్ టు బిఈ. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? త్రిభుజం బిసిడి నుండి ఇక్కడ ఉన్న కోణానికి మనం ఏం ట్యాన్ తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఎదిరి భుజము మరియు ఆసన భుజముల నిష్పత్తి కదా ట్యాన్. అప్పుడు ఏమవుతుంది? మనకు సిడి వాల్యూ తెలుస్తుంది. సిడి వాల్యూ తెలిస్తే బి వాల్యూ తెలిసినట్టు. తర్వాత ఈ త్రిభుజాన్ని తీసుకుంటే ఇప్పుడు ఇది 7 అయిందంటే ఇది కూడా సిఈ కూడా 7 మీటర్సే కదా. అప్పుడు మళ్ళీ ఇక్కడ ట్యాన్ అప్లై చేసాం అనుకోండి, మనకి ఏఈ తెలుస్తుంది, ఎదిరి భుజం తెలుస్తుంది. అప్పుడు ఏఈని బిఈని కలిపితే మనకు టవర్ ఎత్తు ఏబి వస్తుంది. ఓకేనా? త్రిభుజం బిసిడి నుండి tan 45 degrees is equal to ఎదిరి భుజము 45 డిగ్రీలకు ఈ కోణానికి ఎదిరి భుజం ఏంటి? సిడి. ఎదిరి భుజము పొడవు బై ఆసన్న భుజము పొడవు బిడి. tan 45 is equal to 1. సిడి వాల్యూ 7 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే సిడి is equal to 7. ఓకేనా? CD is equal to 7 means therefore దీని నుంచి CD is equal to మనం ఏమనుకున్నాం? B కాబట్టి B is also 7. నెక్స్ట్ ఏం చేద్దాం? త్రిభుజం ACE tan 60 నుండి tan 60 degrees is equal 60 కి ఎదుటి భుజము AE by 60 degrees కి ఆసన భుజము సిఈ. ఓకేనా? ఇప్పుడు tan 60 వాల్యూ మనకి ఏమో తెలుసు? √3. ఏ వాల్యూ మనం కనుక్కోవాలి బై సిఈ. అంటే మనకేమో సిఈ ఈజ్ ఈక్వల్ 7 గా సిఈ ఈజ్ ఈక్వల్ బిడి అని రాసుకున్నా 7 ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 7 into √3 ఈజ్ ఈక్వల్ టు ఏఈ. ఏఈ ఈజ్ ఈక్వల్ టు 7 into √3. మనకు నెక్స్ట్ ఏం కావాలి? టవర్ ఎత్తు కదా కావాల్సింది. ఏఈ తెలిసిపోయింది, బిఈ తెలిసిపోయింది. మరి టవర్ ఎత్తు ఏబి ఈజ్ ఈక్వల్ దేర్ఫోర్ టవరు ఎత్తు ఏబి ఈజ్ ఈక్వల్ ఏఈ ప్లస్ ఈబి. అంటే మనకు therefore AE is equal to 7√3 and మరియు BE is equal to 7 కదా. దాని నుంచి టవర్ ఎత్తు AB is equal to AE అంటే 7 into √3 ప్లస్ EBR BE is equal to 7. ఏమవుతుంది? 7 కామన్ తీసేసినట్లయితే √3 ప్లస్ 1. √3 వాల్యూ ఎంత? 7 into √3 ప్లస్ 1 రాయొచ్చు. లేదనుకోండి √3 వాల్యూ 1.732 ప్లస్ 1 ఏమవుతుంది? 7 into 2.7
732. దీన్ని మల్టిప్లై చేస్తే 7 2 జా 14, 1 7 3 జా 21, 21 ప్లస్ 1 2 ఉంటుంది. 7 7 జా 49, 49 ప్లస్ 2 51 అంటే 1, 7 2 జా 14 ప్లస్ 5 19 అంటే 19.124 మీటర్స్. ఏంటి టవర్ ఎత్తు ఏబి అంటే దేర్ఫోర్ టవర్ ఎత్తు మనకు కావాల్సిన టవర్ ఎత్తే కదా. టవర్ ఎత్తు ఇజ్ ఈక్వల్ 19.124 మీటర్స్ లేదా 7 × √3 + 1 మీటర్స్. ఓకే, ఇప్పుడు 5వ సమస్యని చూద్దాం. ఏంటి భూమితో 30 డిగ్రీల ఊర్ధ్వకోణము చేస్తూ 18 మీటర్ల పొడవు ఉన్న ఒక దృఢమైన లోహపు తీగ ఆధారంగా ఒక విద్యుత్ స్తంభము నిలబెట్టబడి ఉంది. చాలా ఎక్కువ అంటే తీగ పొడవు చాలా ఎక్కువ ఉన్న కారణంగా తీగలో కొంత భాగము కత్తిరించి మిగిలిన దానిని భూమితో 60 డిగ్రీల కోణము చేస్తూ అమర్చబడి ఉంది. తీగలో కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఎంత అంటాడు. దీనికి మనం ఏం చేద్దాం, పటాని గీద్దాం ఇది కనుక్కోవడం కోసం. ఏంటి ఇదేంటి విద్యుత్ స్తంభం. విద్యుత్ స్తంభాన్ని ఒక బిందు 18 మీటర్ల పొడవు గల తీసుకుందాం. ఇక్కడ ఏంటి ఇక్కడ ఏం చేస్తుంది 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. 30 డిగ్రీలు అయితే ఏమైంది, ఇది పొడవు ఎక్కువ ఉందని చెప్పేసి కట్ చేసి మళ్ళీ ఏం చేసిరు మిగిలిన తీగతోటి మళ్ళీ కడితే ఇది ఏం చేస్తుంది 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. తీగ పొడవు తగ్గినప్పుడు ఏమవుతుంది, కోణం పెరుగుతుంది దగ్గరికి రావడం వల్ల, స్తంభాన్ని దగ్గర రావడం వల్ల. ఓకేనా. అయితే ఇప్పుడు ఏం అడిగిండు, కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఎంత, కత్తిరించగా మిగిలిన తీగ పొడవు అంటే ఇది ఏబి స్తంభం ఎత్తు, ఇది సి ఏబిసి. ఏసి అనేది ఏంటిది, మొదట మనం తీసుకున్న 18 మీటర్ల లోహపు తీగ, దీని ఏం చేసిన 30 డిగ్రీల నుంచి ఎక్కువ దూరం కవర్ చేస్తుందని చెప్పేసి కట్ చేస్తే కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఏమవుతుంది ఏడి అనమాట. కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఏడి. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏడీని కనుక్కోవాలి, లేదా ఏడీని కనుక్కోవచ్చు. ఇంకా ఎంత పొడవు గల తీగని కత్తిరించారంటే అప్పుడు ఏం చేయాలి, ఏబిలో నుంచి ఏడీని తీసేస్తే మనం ఎంత పొడవు గల తీగని కత్తిరించామో అది కూడా తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు పటం నుంచి మనం ఏంటి ఇచ్చిన సమాచారం రాసుకుందాం. ఏంటి పొడవు విద్యుత్ స్తంభం ఎత్తు, ఫస్ట్ ఏం రాసుకున్నాం విద్యుత్ స్తంభం ఎత్తు. ఎత్తు ఏబి. ఓకేనా. లోహపు తీగ పొడవు లోహపు తీగ పొడవు ఎంత 18 మీటర్లు. ఇది కూడా ఇవ్వబడి అంటే పటం ద్వారా ఏంటి ఏసీ కదా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 18 పటం ద్వారా. ఓకేనా. ఇప్పుడు కత్తిరించగా మిగిలిన తీగ పొడవు కొంత భాగం కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఎంత, పటం నుంచి ఏడి కదా, ఏడి. ఓకేనా. ఇప్పుడు యాంగిల్ ఏసీబి అనే ఊర్ధ్వ కోణము, రెండు ఊర్ధ్వ కోణాలు
ఊర్ధ్వ కోణములు అని రాస్తున్నా. యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు మరియు మరియు యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీలు. ఓకేనా? ఇంకేమైనా ఇచ్చాడా? ఇప్పుడు మనము ఏడి పొడవు కనుక్కోవాలి. ఇదేంటి ఏడి అంటే ఏమనుకున్నాం మేము? తీగను కొంత భాగాన్ని కత్తిరించగా 18 మీటర్ల పొడవు గల తీగ నుంచి కొంత భాగాన్ని కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఏడి అనేది. అయితే ఇప్పుడు మనం ఏడిని కనుక్కోవడం కోసం ఫస్ట్ త్రిభుజం ఏసీబీ నుంచి ఈ 30 డిగ్రీస్ కి మనం ఏం చేద్దాం? సైన్ తీసుకున్నట్లయితే త్రికోణమితి నిష్పత్తి సైన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇది కర్ణము, దీనికి ఎదురు భుజం ఏబి. అప్పుడు మనకేం తెలుస్తుంది? ఏబి అంటే విద్యుత్ స్తంభం ఎత్తు తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ఈ త్రిభుజానికి కూడా మనకు కావాల్సింది ఏడి కదా. ఇది తెలిసిన తర్వాత నెక్స్ట్ ఈ త్రిభుజంలో దీనికి మళ్ళీ సైన్ తీసుకున్నట్లయితే అప్పుడు ఏడి పొడవు తెలుస్తుంది. అంటే కత్తిరించగా మిగిలిన తీగ పొడవు తెలుస్తుంది. అప్పుడు మనకు ఎంత భాగము ఎంత పొడవు గల తీగను కత్తిరించినప్పుడు కావాలన్నప్పుడు ఏసీల నుంచి ఏడిని తీసేస్తే ఎంత పొడవు గల తీగను కత్తిరించడమో అది కూడా తెలుస్తుంది. ఓకేనా? మొదట ఫస్ట్ త్రిభుజం ఏసీబీ ఆర్ ఏబిసి. త్రిభుజం ఏబిసి నుండి ఇక్కడ ఉన్న కోణానికి సైన్ తీసుకుంటాం. త్రికోణమితి నిష్పత్తి సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మనము నిర్వచనం ప్రకారం ఏమి రాసుకోవాలి? దీనికి ఎదురు భుజము పొడవు ఏబి బై ఇక్కడ లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజానికి కర్ణం కదా. కర్ణం ఏంటి? ఏసి. మనకు సైన్ 30 వాల్యూ తెలుసు. ఎంత? 1/2. ఏబి తెలియదు, మనం కనుక్కోవాలి. ఏసి అంటే తీగ పొడవు 18. ఏబి బై 18 ఈజ్ ఈక్వల్ 1/2. ఏబి ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 18/2. 2 ఒకట్ల 2 9. అంటే ఏబి ఎంత? 9. ఇది ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం? ఈ త్రిభుజాన్ని తీసుకుందాం. త్రిభుజం ఏడిబి ఏబిడి నుండి అంటే ఇక్కడ కోణానికి సైన్ తీసుకోండి. సైన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 60కి ఎదురు భుజము అంటే ఏబి బై కర్ణము, ఈ త్రిభుజంలో కర్ణము ఏడి. మనకి ఇప్పుడు ఏబి విలువ ఎంత వచ్చింది? 9. సైన్ 60 ఎంత? √3/2. మనకి ఏబి వాల్యూ 9 బై ఏడి. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. √3 ఇంటూ ఏడి ఈజ్ ఈక్వల్ 2 × 9 ఏమవుతుంది? 2 × 9. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 × 9 అంటే 18/√3. 18 2 9 18. ఈ √3 అనేది ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ అవుతుంది ట్రాన్స్పోజ్ అవుతుంది, అవుతుంది దాన్ని డివైడ్ చేస్తుంది. 18/√3 అంటే దీని ఏమన్నా రాయొచ్చు? ఏడి ఈజ్ ఈక్వల్ టు 6 × √3 వస్తుంది. ఎలా అంటే దీన్ని √3తో మల్టిప్లై చేసాం అనుకోండి, దీన్ని √3తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. ఏమవుతుంది? 18 × √3/√3 స్క్వేర్ అంటే ఏంది? 3 వస్తుంది. అప్పుడు 3 తోటి 3 టేబుల్ 3 6 అంటే ఎంత వచ్చింది? 6√3. 6 × √3 మీటర్స్. మనకు కావాల్సింది ఏంది మరి? మనకు కావాల్సింది ఏంది అంటే ఏడీనే కదా. కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఏడి ఇదే కదా. కత్తిరించగా మిగిలిన తీగ పొడవు అంటే ఇదే. లేదు ఎంత పొడవు గల తీగను కత్తిరించడానికి కావాలనుకోండి, కత్తిరించగా మిగిలిన తీగ పొడవు అని దేర్ఫోర్ కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఈజ్ ఈక్వల్ 6√3 అంటే 6 × 1.732 కదా అప్రాక్సిమేట్ విలువ. √3కి మనం తీసుకోవచ్చు కదా. ఏమైతే 6 2 = 12, 6 3 = 18 +1 9, 6 7 =
ఏమవుతుంది 6 7 జా 42 ప్లస్ 1 43 6 1 జా 6 ప్లస్ 4 అంటే 10.392 మీటర్స్. అంటే కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఏమో 10.392 మీటర్స్. కత్తిరించిన తీగ పొడవు కనుక్కుందాం. కత్తిరించిన తీగ పొడవు ఈజ్ ఈక్వల్ ఏసీలో నుంచి ఏసీ మైనస్ ఏడి. ఏసీ అంటే ఎంత 18 మైనస్ ఏసీ ఏడి. ఏడి 10.392 అంతేనా? 10.392 అంటే ఇక్కడ ఏం అనుకుంటున్నాము? కత్తిరించగా మిగిలిన తీగ పొడవేమో 6 × √3. దాన్ని √3 తో మల్టిప్లై వాల్యూ 1.732 తో 6 మల్టిప్లై చేస్తే 10.392 మీటర్స్. ఇది ఏడి వచ్చేసింది. ఇప్పుడు ఏసీలో నుండి ఏడీని తీసేస్తే మనం ఎంత పొడవు గల తీగను కత్తిరించినామో అది తెలుస్తుంది. అంటే కత్తిరించిన తీగ పొడవు ఈజ్ ఈక్వల్ టు ఏసీ మైనస్ ఏడి. అంటే 18 మైనస్ 10.392 అంటే ఏమొస్తుంది? ఇక్కడ 8 వస్తుంది. 18 లోని సబ్ట్రాక్ట్ చేయండి. 18.000 పెట్టుకోండి. 10.392 పెట్టుకోండి. ఏమవుతుంది? ఇక్కడ 8, ఇక్కడ 0, ఇక్కడ ఏమవుతుంది 6, ఇక్కడ నుంచి ఏమవుతుంది 7, 7.608 7.608 మీటర్స్. కత్తిరించిన తీగ పొడవు 7.608 మీటర్స్. ఓకేనా? ఇప్పుడు 6వ సమస్యని చూద్దాం. ఏంటి? ఒక టవర్ అడుగు భాగము నుండి భవనం పై భాగము 30 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. భవనం అడుగు భాగము నుండి టవర్ పై భాగము 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. టవర్ ఎత్తు 30 మీటర్లు అయినా భవనం ఎత్తు కనుగొనము. ఇక్కడ భవనం ఉంది, టవర్ ఉంది. అయితే మనం దీనికి పటాన్ని గీద్దాం. ఏంటి? ఫస్ట్ 30 మీటర్ల ఎత్తు గల టవర్ ని గీద్దాం. ఇది 30 మీటర్ల ఎత్తు గల టవర్ అనుకున్నట్లయితే 30 మీటర్లు ఏమవుతుంది? ఇంకా భవనము కూడా ఉంది. దీని భవనంగా తీసుకుందాం. భవనం ఎత్తు అయితే ఏమిచ్చింది చూడండి. ఒక టవర్ అడుగు భాగము నుండి అంటే ఇది టవర్ అడుగు భాగమే కదా. దీని నుంచి భవనం పై భాగం ఇది ఏం చేస్తుంది? ఊర్ధ్వ కోణం 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం. ఇదే కదా 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం. అంటే దీన్ని కలిపినట్లయితే ఇక్కడ 30 డిగ్రీలు. మళ్ళీ నెక్స్ట్ భవనము అడుగు భాగము అంటే ఇది భవనం అడుగు భాగం కదా. ఇక్కడి నుంచి భవనం అడుగు భాగం నుండి టవర్ పై భాగము, ఈ టవర్ పై భాగము 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. అంటే దీని నుంచి దీనికి కలుపుతాం 60 డిగ్రీలు. ఓకేనా? అంటే ఇది ఏబిసిడి. ఏంటి? ఏబినేమో టవర్ ఎత్తు, సిడినేమో భవనం ఎత్తు. ఓకేనా? ఇప్పుడు పటం నుంచి సమాచారాన్ని రాసుకుందాం. ఓకేనా? సాధన ఏమిచ్చిండు? ఫస్ట్ టవర్ ఎత్తు ఇచ్చింది కదా. టవర్ ఎత్తు ఇచ్చిన సమాచారం రాసుకుందాం. టవర్ ఎత్తు ఎంత ఇచ్చిండు? 30 మీటర్లు. టవర్ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్లు. మనం ఇక్కడ పటంలో దాని ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నాం? ఏబి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 30. మరి భవనం ఎత్తు మనము ఏమని తీసుకున్నాము? సిడి. ఓకేనా? ఇప్పుడు ఊర్ధ్వ కోణం అంటే టవర్ అడుగు భాగము నుంచి భవనం పై భాగాన్ని ఏమో 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో చూస్తుంది.
భవనం అడుగు భాగం నుంచి టవర్ పై భాగమేమో 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఊర్ధ్వ కోణాలు అంటే ఏంది, టవర్ అడుగు భాగం నుంచి టవర్ అడుగు భాగం నుండి భవనం పై భాగం నాకు చేయి ఊర్ధ్వ కోణము ఎంత 30 డిగ్రీలు. దీన్ని ఏమని రాసుకోవచ్చు, టవర్ యొక్క అడుగు భాగం బి కాబట్టి సిబిడి, దాన్ని సిబిడి ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీ. అదే విధంగా ఏం రాస్తున్నా అంటే భవనము, ఇప్పుడు ఏం రాయాలి, భవనము అడుగు భాగము నుంచి టవర్ పై భాగమునకు చేయు ఊర్ధ్వ కోణము, ఇక్కడ భవనం పై భాగమునకు చేయు ఊర్ధ్వ కోణం. ఓకేనా, సిబిడి 30 డిగ్రీస్. ఇప్పుడు నేను డైరెక్ట్ రాస్తున్నా, యాంగిల్ ఏసిబి మరియు ఒక ఊర్ధ్వ కోణం ఏంది, యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఇదంతా కూడా మనము ఇచ్చిన సమాచారాన్ని రాసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఈ త్రిభుజం ఏబిసిలో ఏంటి మనకేం తెలుసు, ఈ 60 డిగ్రీలకి ఇక్కడ 60 డిగ్రీలు కాబట్టి టవర్ ఎత్తు 30 మీటర్లు కాబట్టి దీనికి ఎదుటి భుజము తెలుసు కాబట్టి దానికి ఈ 60 డిగ్రీలకు ఆసన భుజం బీసీని కనుక్కుందాం. అంటే ఏంటి, ఈ కోణానికి మనము త్రికోణమితీయ నిష్పత్తి tan తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఎదుటి భుజం పొడవు మరి ఆసన భుజముల పొడవుల నిష్పత్తే కదా tan. కాబట్టి త్రిభుజం ఏబిసి నుండి మనం ఏం తీసుకుందాం, త్రిభుజం ఏబిసి నుండి కాబట్టి ఏమవుతుంది, tan 60, tan కు 60 తీసుకున్నట్లయితే 60 డిగ్రీస్ ఎదుటి భుజం ఏమవుతుంది, ఏబి కదా, ఏబి బై 60 డిగ్రీలకు ఆసన భుజం పొడవు బీసీ. మనం ఇక్కడ బీసీ కనుక్కోవాలి. బీసీ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఈ త్రిభుజంలో ఈ కోణానికి tan తీసుకున్నట్లయితే అప్పుడు ఈ త్రిభుజంలో ఆసన భుజం తెలుసు కాబట్టి ఎదుటి భుజం పొడవు ఏమవుతుంది, భవనం ఎత్తు అవుతుంది. ఓకేనా, tan 60 ఈజ్ ఈక్వల్ టు √3. ఏబి వాల్యూ ఏమవుతుంది 30 బై బీసీ వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు 30 బై √3తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నమాట. ఇక్కడ అంటే హారాన్ని అక్కడనే చేయడం, అంటే ఇక్కడ అక్కడనే సంఖ్య వచ్చాడు అంటే √3తో మల్టిప్లై చేస్తే వస్తుంది, డినామినేటర్ √3 × √3 స్క్వేర్ అంటే 3 అవుతుంది. అంటే 30 √3 బై 3 వస్తుంది. 3 1 3 10 అంటే బీసీ ఏమైంది, బీసీ ఏమొచ్చింది, దీని విలువ 10 × √3 మీటర్స్. బీసీ ఈజ్ ఈక్వల్ టు భవనానికి మరి టవర్ కి మధ్య దూరము 10 × √3 మీటర్స్. ఓకేనా, ఇప్పుడు దీని సహాయంతో ఇప్పుడు ఏం చేద్దాం, త్రిభుజం బిసిడి నుండి ఇక్కడ ఉన్న కోణం ఎంత 30 డిగ్రీస్ కదా, దీనికి tan 30 డిగ్రీస్ అంటే మనకు సిడి అనేది భవనం ఎత్తు కాబట్టి ఇది కనుక్కోవడం కోసం ఇక్కడ ఈ కోణాన్ని tan తీసుకుంటున్నాం. ఎదుటి భుజం అంటే సిడి, ఎదుటి భుజం పొడవు సిడి, ఆసన భుజం పొడవు బీసీ. మనకు ఏం తెలుసు, tan 30 వాల్యూ 1/√3 మరియు సిడి అంటే భవనం ఎత్తు మనకు తెలియదు. ఆ విధంగా బీసీ మనం ఇప్పుడే కనుక్కున్నాం, బీసీ వాల్యూ ఎంత 10 × √3 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 × √3 బై √3 ఈజ్ ఈక్వల్ టు సిడి. చూడండి √3 డినామినేటర్ లో ఉంది, √3 1 √3 1 క్యాన్సల్ అంటే సిడి ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 10 మీటర్స్. అంటే వాట్ సిడి అంటే ఏమనుకున్నాం మనం, సిడి ఈజ్ ఈక్వల్ టు వాట్, భవనం ఎత్తు కదా, మనం కనుక్కోవాల్సింది కూడా భవనం ఎత్తు కనుగొనము అన్నాడు. దేర్ఫోర్ భవనము ఎత్తు ఈజ్ ఈక్వల్ టు
10 మీటర్స్, 10 మీటర్లు. ఓకేనా? థ్యాంక్ యూ.